ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 7వ రోజు పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. వశిష్ఠుల వారు కార్తీక పురాణ మహిమను జనకునకు చెప్తూ అనేక రకాలుగా దాని యొక్క విశేషాలను చెప్పారు. ఓ రాజా, అతి పుణ్యకాలమైన ఈ కార్తీక మాసంలో ఎవరైతే సహస్ర కమలములతో శ్రీ మహావిష్ణువుని అర్చిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరమై శాశ్వతంగా ఉంటుంది. ఈ విధంగా చేయలేకపోయినప్పటికీ ఎవరికి తోచని విధంగా వారు చేసే అర్చనలు, అర్చనా విధులు, దాన ధర్మాలు ఏవైనా సరే వారి శక్తి మేరకు ఎంత చేస్తే అంత పుణ్యం ఇచ్చేది కార్తీక మాస పుణ్యకాలం. ధనవంతులు ఆలయాలలో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే వారికి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు ఈ కార్తీక మాస పుణ్యకాలంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా దానికి తగిన ఫలం తప్పకుండా వస్తుంది. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, వస్త్రదానం చేయటం, ఏదైనా సరే ఈ కార్తీక మాసానికి మరో పేరుంది. దామోదర మాసం, మోక్ష మాసం అని పేరు. దామోదర మాసం అని ఈ మాసానికి ఎందుకు పేరు వచ్చిందో చూద్దాం. దామోదరుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణావతారంలో భూమి మీదికి వచ్చాడు. తన అల్లరి పనులతో, తన మహిమలతో, అనేక రకాలైన లీలలతో భూలోక వాసుల హృదయాలను రంజింపచేశాడు. భక్తి మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని సూచించిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన 3 సంవత్సరాల వయసులో ఉండగా తల్లి యశోదమ్మ మజ్జిగ చిలికి వెన్న తీస్తూ ఉంది. ఆ సమయంలో తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది అని బొంగముతి పెట్టాడు. తల్లి ఎంతో ప్రేమతో కొడుకుని ఒడిలోకి తీసుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కొంచెం సేపటికి ఆమె ఏదో గుర్తు వచ్చి, దాలిలో పాలు పొంగిపోతున్నాయి, ఉండు అంటూ పక్కకు దింపేసి గబుక్కున వంటగదిలోకి వెళ్ళింది. అంతే, ఇంకేముంది, ఈ చిన్న కృష్ణయ్యకి కోపం వచ్చింది. అరిచాడు, ఏడ్చాడు. అయినా తల్లి రాకపోయేసరికి కోపంతో మజ్జిగ చిలుకుతున్న ఆ వెన్న కుండను పగలగొట్టి అందులో పడిన వెన్న ముద్దలను తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న ఒక రాతి రోలు మీద కూర్చుని తినడం మొదలు పెట్టాడు. బయటికి వచ్చిన యశోద పగిలిపోయిన కుండను, పారుతున్న మజ్జిగను, విచ్చలవిడిగా పడిన వెన్నను చూసి ఈ పని కృష్ణుడిదే అంటూ తల ఎత్తి చూసింది. ఆ పక్కనే ఉన్న రోలు మీద కూర్చుని వెన్న తింటున్న కృష్ణయ్యని చూడగానే తల్లికి బాగా కోపం వచ్చింది. వెంటనే యశోద పరిగెత్తుతూ వెళ్లి కృష్ణుణ్ణి, నీ పని ఇలా కాదు, నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు, నువ్వు చేసే అల్లరికి అంతు లేకుండా ఉన్నది అంటూ కోపంతో అక్కడే నిలబెట్టి గబగబా లోపలికి వెళ్లి ఓ తాడు తెచ్చింది. నిన్ను ఈ రోడ్డుగా కట్టేస్తాను, నీ అల్లరి పనులు ఆగిపోతాయి అంటూ ఆ తాడుతో కృష్ణయ్యను కట్టివేయటం మొదలుపెట్టింది. ఎంత కట్టినా కాస్త తాడు తగ్గుతూ వచ్చింది. లోపలికి వెళ్లటం, ఒక చిన్న ముక్క తేవడం, దానికి జతపరచడం, మళ్లీ ముడివేయటం, మళ్లీ తగ్గడం, ఈ రకంగా లోపలికి బయటికి తిరుగుతున్న యశోదకి ఒళ్లంతా చెమటలు పట్టి కాళ్లు నొప్పులొచ్చి నీరసం వచ్చింది. కానీ ఆ తాడు మాత్రం సరిపోలేదు. ఏంటి కృష్ణ, ఈ అల్లరి, ఇది కూడా నీమాయేనా అంటూ ఆమె కృష్ణుడి మొహంలోకి తదేకంగా చూసింది. తల్లి మొహంలో అలసటను గమనించిన కృష్ణయ్యకి ఆమె మీద ఎంతో ప్రేమ కలిగింది. వెంటనే తాను ఆడుతున్న నాటకానికి స్వస్తి చెప్పి ఆ తాడు సరిపోయేలా చేసి తనని రోడ్డుకి కట్టేయటానికి సాయం చేశాడు. యశోద కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టేసింది. ఇలాగే ఉండు సాయంకాలం వరకు అంటూ చెప్పి వెళ్లిపోయింది. కొంచెంసేపు నిలబడ్డ కృష్ణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోడ్డుని ఈడ్చుకుంటూ మెల్లగా కదలడం మొదలు పెట్టాడు. కొంత దూరం వెళ్లేసరికి అక్కడ 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. ఆ మద్ది చెట్ల మధ్య నుంచి రోడ్డుని ఈడ్చుకుంటూ వెళ్లాడు కృష్ణయ్య. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ తగిలిందో ఆ 2 చెట్లు పెళపెళమంటూ పెద్ద శబ్దం చేస్తూ పడిపోయాయి. పడిపోయిన చెట్ల నుంచి దివ్య పురుషులు 2 బయటికి వచ్చి, పరమాత్మ, మా శాపాన్ని విమోచనం చేశావు తండ్రి అంటూ కృష్ణుడికి పాదాభివందనం చేసి వెళ్లిపోయారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, శాప విమోచన పొందిన ఆ దివ్య పురుషులిద్దరూ నలకూబర మణిగ్రీవులు అనే యక్ష పురుషులు. వాళ్ళిద్దరూ కుబేరుడి యొక్క కుమారులు. గత జన్మలో ధనగర్వంతో ఒక రోజు
నదిలో స్నానం చేస్తూ మద్యం సేవిస్తూ జలక్రీడలాడుతూ వినోద విలాసాలలో మునిగి తేలుతున్నారు. అటుగా వెళ్తున్న నారద మహర్షి వాళ్ళని చూశాడు. ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు కూడా లేకుండా విచక్షణ లేకుండా ఉన్న వారిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా కనీసం వారు నమస్కరించని కూడా నమస్కరించలేదు. నారదుడికి కోపం వచ్చింది. వెంటనే వారిని కన్ను మిన్ను కానక సంపద గర్వంతో మీరు భక్తి మార్గాన్ని మరిచారు, పెద్దలను గౌరవించటం మరిచారు కనుక మధ్య వృక్షాలై భూమి మీద కొన్ని వందల సంవత్సరాలు జీవించండి అని శపించాడు. వెంటనే వాళ్ళిద్దరికి స్పృహ కలిగి ఒడ్డుకు వచ్చి నారద మహర్షిని బ్రతిమలాడుకున్నారు. ఆయన చెప్పాడు, ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు భూమి మీద కృష్ణావతారంలో అవతరిస్తారో వారి వలన మీరు శాప విమోచనం పొందగలరు. ఆయన శాప విమోచన మార్గాన్ని చెప్పారు. అది వెనుకటి కథ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ వలన మోక్షం పొందారు ఆ దివ్య పురుషులు. అందుకే దామోదరుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారికి మోక్షాన్ని ప్రసాదించాడు కనుక దీనికి దామోదర మాసం, ముక్తి మాసం అని పేరు వచ్చింది. దామోదరుడు అంటే దామము అంటే తాడు, ఉదరానికి కట్టివేయబడింది కనుక దామోదరుడు అనే ఆ శ్రీకృష్ణ పరమాత్మకు పేరు. అందుకని ఆయన పేరు మీదుగా దీనికి దామోదర మాసం అని పేరు వచ్చింది. ఈ దామోదర మాసాన్ని, ముక్తి మాసాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క పూజతో, భక్తితో, నియమనిష్టలతో దామోదర మాసం అని పేరు పడిన ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల పూజ చేస్తారో వారికి మోక్షము, ముక్తి కలగడమే కాకుండా జీవించి ఉన్నప్పుడే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు రాజా అంటూ 7వ రోజు పారాయణాన్ని ముగించారు వశిష్ఠుల వారు. దామోదర మాసంలో తప్పకుండా వినవలసిన ఈ కథను విన్న మన అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం లభిస్తుందని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.